ఫ్రెండ్స్, నా పేరు స్నేహాబాబు మసూద్. మా తమ్ముడు చొక్కా శ్రీను. మాకు ఒక సమాచారం ప్రకారం నేను వేపగుంట జంక్షన్ అప్పన్నపాలెం బస్ స్టాప్ యందు ఒక యువకుడు 30 ఏళ్ళు కూడా దాటిన యువకుడు అనకాపల్లిలో ఒక బిర్యానీ హోటల్లో చేస్తుండగా ఆ ఎసరు ఊరుస్తుండగా ఆయన మీద పడడంతో ఒళ్ళంతా ఒక 50-40% గాయాలైపోయి ఉండడాన్ని మాకు కొంతమంది సమాచారం ఇవ్వగా ఆయన వద్దకు వచ్చాము. కాస్త ఆయనకి ప్రస్తుతం మనం భోజనం పెట్టాము, తింటున్నాడు. కొంచెం ఆయనకి వివరాలు సేకరిస్తే ఆయనకి ఎవరూ లేరు అని చెప్పారు. ఆ ఓనరు కూడా ఒక 4 రోజులు హాస్పిటల్లో ఉంచేసి పట్టించుకోకపోతే ఆయన ఇంకా భయపడిపోయి ఇక్కడికి వచ్చేసారంట. ఆయన పేరు మనం ఇప్పుడు చూద్దాం. బాబు, మీ పేరేంటండి? చిన్న. ఏ చిన్న అండి? ఎన్నో. ఎన్ అంటే నందికోల. నంది గారు, మీరు ఎక్కడ ఇది అయ్యింది మీకు ఇలాగా? అనకాపల్లి. మీకు ఓనర్ పుచ్చుకోలేదండి? చేయించారు. మరి ఆయనకి ఎవరూ లేకపోవడంతో మిమ్మల్ని ఎలా వదిలేశారు ఈ స్థితిలో? సరే, నేను ఇప్పుడు 108కి ఫోన్ చేశాను, వస్తున్నారు. భోజనం బాగుందా? జ్వరం ఉందా? మరి పెయిన్ ఉన్నది కదా, జ్వరం ఉంటుంది. మనం ఈ ట్రీట్మెంట్ అనేది మనం చేయకూడదు. 108 వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు మీకు 108లో జాయిన్ చేసిన తర్వాత అక్కడ ఎవరినైనా పెట్టమంటే నేను ఎవరినో ఒకరు పెడతాను. మీరు జాగ్రత్తగా ఉండండి అండి. రేపటి నుంచి వెళ్తారు. ఇప్పుడు వెళ్ళరా? మరి 108కి ఫోన్ చేశాను. ఇప్పుడే వాళ్ళే లేపుతారు కదమ్మా. మరి బండి వస్తుంది ఎలాగా? నా పేరు స్నేహాభావం చారిటబుల్ ట్రస్ట్ అశోక్. అయితే అనకాపల్లి నుంచి నువ్వు బస్సు ఎక్కి ఇక్కడికి వచ్చావు. మరి ఆ దెబ్బలతో అక్కడే ఏదో హాస్పిటల్లో ఉంటే బాగుండు కదా. ఇక్కడ దాకా ఎలాగొచ్చేస్తే నీకు ఎవరు ఉన్నారని వచ్చావు? సరే, మరి 108 వచ్చింది అనుకోండి, ఎక్కిపోండి. ఇప్పుడు ఎక్కిపోతే మీకు అక్కడ ఏమైనా అయితే మేము చూసుకుంటాం. రేపంటే ఇది ముహూర్తం కాదు కదయ్యా. దెబ్బలు ఇంత ఘోరమైన దెబ్బలతో నువ్వు ఉంటే నువ్వు ఎలాగెళ్తావు? ఒళ్ళంతా ఇన్ఫెక్షన్ అయిపోద్ది కదమ్మా. ఓకేనా? ఇప్పుడు వస్తే వెళ్ళిపో, లేదంటే నేను వస్తాను. ఓకేనా? పర్సన్ కూడా పెడతారు, వేరే పర్సన్ నేను చూసుకోవడానికి. నీకేమైనా కావాలంటే తేడానికి మాకు ఫోన్ చేస్తారు. ఏం ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చి మళ్ళీ నీకు అటెండ్ అవుతాం. ఎప్పటికప్పుడు నీకు కలుస్తాం. ఓకేనా? సరే.